వెల్కమ్ టు హిందీ టైం. ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? నేను నా ఇంటిని శుభ్రం చేస్తున్నాను. ఇన్ హిందీ మై అప్నా ఘర్ సాఫ్ కర్ రహా హూ. నేను అంటే మై, నా అంటే అప్నా, ఇంటిని అంటే ఘర్, శుభ్రం అంటే సాఫ్, చేస్తున్నాను అంటే కర్ రహా హూ. నేను నా ఇంటిని శుభ్రం చేస్తున్నాను. ఇన్ హిందీ మై అప్నా ఘర్ సాఫ్ కర్ రహా హూ. ఇన్ ఇంగ్లీష్ ఐ ఎమ్ క్లీనింగ్ మై హౌస్. మీకు సేవకుడు లేడా అంటే ఇక్కడ పనివాడు. మీకు సేవకుడు లేడా? ఇన్ హిందీ క్యా ఆప్కో నౌకర్ నహీ హై. మీకు అంటే ఆప్కో, సేవకుడు అంటే ఇక్కడ పనివాడు, హిందీలో నౌకర్ అంటారు. లేడా అంటే నహీ హై. क्या आपको नौकर नहीं है? इन इंग्लिश डोंट यू हैव ए सर्वेंट. పనివాడు ఈ రోజు రాలేదు. ఇన్ హిందీ ఆజ్ నౌకర్ నహీ ఆయా. పనివాడు అంటే నౌకర్, ఈ రోజు అంటే ఆజ్, రాలేదు అంటే నహీ ఆయా. పనివాడు ఈ రోజు రాలేదు. ఇన్ హిందీ ఆజ్ నౌకర్ నహీ ఆయా. ఇన్ ఇంగ్లీష్ ద సర్వెంట్ డిడ్ నాట్ కమ్ టుడే. ఎందుకు రాలేదు? ఇన్ హిందీ క్యూ నహీ ఆయా. ఎందుకు అంటే క్యూ, రాలేదు అంటే నహీ ఆయా, ఎందుకు రాలేదు. ఇన్ హిందీ క్యూ నహీ ఆయా. ఇన్ ఇంగ్లీష్ వై డింట్ హీ కమ్. అతని ఆరోగ్యం బాగోలేదు. ఇన్ హిందీ ఉస్కి తబియత్ ఠీక్ నహీ హై. అతని అంటే ఉస్కి, ఆరోగ్యం అంటే తబియత్, బాగోలేదు అంటే ఠీక్ నహీ హై, అతని ఆరోగ్యం బాగోలేదు. ఇన్ హిందీ ఉస్కి తబియత్ ఠీక్ నహీ హై. ఇన్ ఇంగ్లీష్ హిస్ హెల్త్ ఈస్ నాట్ గుడ్. ఎన్ని రోజులు రాడు? ఇన్ హిందీ కితనే దిన్ నహీ ఆయేగా. ఎన్ని రోజులు అంటే కితనే దిన్, రాడు అంటే నహీ ఆయేగా, ఎన్ని రోజులు రాడు. ఇన్ హిందీ కితనే దిన్ నహీ ఆయేగా. In English, for how many days will he not come? ఒక నెల వరకు రాడు. ఇన్ హిందీ ఏక్ మహీనే తక్ నహీ ఆయేగా. ఒక నెల అంటే ఏక్ మహీనే, వరకు అంటే తగ్, రాడు అంటే నహీ ఆయేగా, ఒక నెల వరకు రాడు. ఇన్ హిందీ ఏక్ మహీనే తక్ నహీ ఆయేగా. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ నాట్ కమ్ ఫర్ ఏ మంత్. నెల రోజులు ఇంటి పనులు ఎవరు చేస్తారు? ఇన్ హిందీ ఏక్ మహీనే ఘర్ కా కామ్ కౌన్ కరేగా. నెల రోజులు అంటే ఏక్ మహీనా, ఇంటి పనులు అంటే ఘర్ కా కామ్, ఎవరు చేస్తారు అంటే కౌన్ కరేగా. నెల రోజులు ఇంటి పనులు ఎవరు చేస్తారు? ఇన్ హిందీ ఏక్ మహీనా ఘర్ కా కామ్ కౌన్ కరేగా. పని అంటే కామ్, ఎవరు అంటే కౌన్, చేస్తారు అంటే కరేగా. నెల రోజులు ఇంటి పనులు ఎవరు చేస్తారు? ఇన్ హిందీ ఏక్ మహీనా ఘర్ కా కామ్ కౌన్ కరేగా. ఇన్ ఇంగ్లీష్ హూ విల్ డూ ద హౌస్ హోల్డ్ వర్క్ ఫర్ ఏ మంత్. ఇంటి పనులు నేను చేస్తాను. ఇన్ హిందీ మై హీ ఘర్ కా కామ్ కరూంగా. ఇంటి పనులు అంటే ఘర్ కా కామ్, నేనే చేస్తాను అంటే మై హీ కరూంగా. ఇంటి పనులు అంటే ఘర్ కా కామ్, నేనే చేస్తాను అంటే మై హీ కరూంగా. నేనే అంటే మై హీ, చేస్తాను అంటే కరూంగా. ఇంటి పనులు నేనే చేస్తాను. ఇన్ హిందీ ఘర్ కా కామ్ మై హీ కరూంగా. ఇలా చెప్పొచ్చు, ఘర్ కా కామ్ మై హీ కరూంగా, లేదా మై హీ ఘర్ కా కామ్ కరూంగా. రెండు విధాలుగా కూడా చెప్పొచ్చు. తెలుగులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే ఇంటి పనులు నేనే చేస్తాను అంటే ఘర్ కా కామ్ మై హీ కరూంగా. నేనే అంటే మై హీ, చేస్తాను అంటే కరూంగా. ఇలా కూడా చెప్పొచ్చు. మై హీ ఘర్ కా కామ్ కరూంగా ఇలా కూడా చెప్పొచ్చు. ఐ విల్ డూ ద హౌస్ హోల్డ్ వర్క్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఒకరోజు పని వాళ్ళు రాకపోతే మీరు పని చేసుకుంటారా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం.
థ్యాంక్ యూ.